గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఎయిటీన్ న్యూస్. దిస్ ఇస్ పవన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జేఎన్టీయూ నుంచి ఎస్ఆర్ నగర్ వెళ్లే దారిలో ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఫైర్ యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. సో బస్సులో ఉన్న ప్యాసింజర్ అందరూ చాలా సేఫ్ గా ఉన్నారు. సో వెంటనే అప్రమత్తమైన డ్రైవర్, అదేవిధంగా కండక్టర్లు వాళ్ళనైతే అప్రమత్తమై అందరినీ దించడం జరిగింది. అసలు దీనికి సంబంధించి యాక్సిడెంట్ ఎలా అయింది ఏంటి అనే విషయాలు ఒకసారి డ్రైవర్ని వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. డ్రైవర్ చెప్పాడట, వెనకాల ఫైర్ వస్తుందంటే పక్కకి తీసుకున్నాడా, కానీ తక్కువ టైంలో ఫాస్ట్ గా మూవ్ అయిందని చెప్పి అన్నాడు. తొందరగానే రేజ్ అయిపోయిందట, స్ప్రెడ్ అయిందని చెప్పాడు. నాకు కూడా తెలియదు. మా వాడు ఇంటికి వచ్చాడు అటు నుంచి ఇలా తిరిగి చూసి అప్పుడే డ్రైవర్ చెప్పాడట, ఇట్లా వెనకాల ఫైర్ వస్తుందంటే వెంటనే పక్క తీసాడట ఆయన. డ్రైవర్ చూసుకోలేదు, స్టార్టింగ్ డ్రైవర్ వెనకాల వస్తున్నాడు, ఫైర్ వెనకాల స్టార్ట్ చిన్నగా అప్పుడే స్టార్ట్ అయిందంట. అది మా వాడు చూసి చెప్పాడు అన్నమాట. నేను అప్పుడే ఇంటికి వచ్చాను, ఇప్పుడు చూడడానికి వచ్చే ఏమైందని. నేను ఇప్పుడు వచ్చాను, నాకు చెప్పి చాలాసేపు అయింది, 1 hour పైన అయింది నాకు చెప్పి. బస్సులోనే ఉన్నారా? ఇన్సిడెంట్ బస్సులో ఉన్నా. ఏం జరిగిందన్న? నేను ఇక్కడ అంటే నిజాంపేట నుంచి మచిలీపట్నం వెళ్తున్నానండి. యాక్చువల్గా ఈ బస్సు పాలకొల్లు వరకు వెళ్తుంది. నేను మచిలీపట్నంలో దిగిపోతాను అనమాట. సో నేను నిజాంపేటలో ఎక్కాను. నేను ఎక్కిన జస్ట్ ఒక 5 minutes లోనే ఇన్సిడెంట్ స్టార్ట్ అయింది. అంటే ఫస్ట్ డ్రైవర్ దగ్గర స్మెల్ రావడం జరిగింది, కాల్సిపోయిన స్మెల్. ఆయనకి మేబీ ఫైర్ అలారం ఆన్ అయి ఉండొచ్చు, అయితే స్మెల్ వచ్చుండొచ్చు. దానివల్ల ఏంటంటే మాకు వెంటనే డ్రైవర్ గారు అండ్ ఎవరైతే కండక్టర్ ఉన్నారో మమ్మల్ని వెంటనే అలర్ట్ చేసి ప్రతి ఒక్కరిని కూడా ఫ్రంట్ డోర్ నుంచి ఒక అరౌండ్ ఒక 15 to 20 members వరకు, 25 లోపు ఉంటారు, చాలా ఉంటారు. సో ఫ్రంట్ డోర్ నుంచి కొంతమందిని, బ్యాక్ డోర్ నుంచి, ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి కూడా వెంటనే ఓపెన్ చేశారు. వాళ్లే దగ్గరుండి, ఆ డ్రైవర్ అండ్ కండక్టర్ వాళ్లే దగ్గరుండి మమ్మల్ని అందరూ కూడా దింపడం. నా వెనకాల యాక్చువల్గా ఒక చిన్న పాప ఉంది, ఒక 10 years పాప. ఆ పిల్లని కూడా వాళ్ళు చాలా దగ్గరుండి జాగ్రత్తగా దింపారండి. అంటే రీసెంట్ టైమ్స్ లో ఇలాంటి ఇన్సిడెంట్ మనం చాలా చూసాం, చాలా దారుణం జరిగింది. మీరు కొంచెం లేట్ చేసి ఉన్నా కానీ చాలా పెద్ద ప్రమాదమే జరిగింది. అంటే ఈ మధ్యన నాకు తెలిసి ఏంటంటే తెలంగాణ కానీ లేకపోతే మన ఇక్కడ ఏపీలో కానీ పోలీస్ వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవడం వల్లే మనం వాళ్ళు అలర్ట్ చేయడం, దాంతోపాటుగా ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవడం వల్లే ఇది ప్రమాదం తగ్గిందండి. మెయిన్గా ఎవరైతే డ్రైవర్ అండ్ కండక్టర్ ఉన్నారో వాళ్ళు అప్రమత్తంగా ఉండడం వల్లే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక చిన్న గాయం కూడా కాకుండా బయటపడ్డారండి. అందరూ బయటపడ్డారు. ఎంత స్పాన్ ఆఫ్ ఎంత టైంలో ఈ ఫైర్ ఇంజిన్ వాళ్ళు, డిపార్ట్మెంట్ వాళ్ళు మేబీ ఇది కొంచెం ఎక్కువ బిజీ టైం కాబట్టి వాళ్ళు రావడానికి టైం పట్టింది. దానికంటే ముందు ఏంటంటే అందరు దిగిపోయాము, అందరు సేఫే. ఫస్ట్ మనకి ఫైర్ సంబంధించిన స్ప్రే చేశారు, అది సరిపోలేదు. తర్వాత ఇంకోటి స్ప్రే చేశారు, తర్వాత మేబీ మన పెట్రోల్ బంక్ నుంచి కూడా కొన్ని తీసుకొచ్చారు, అయినా కూడా సరిపోలేదు. అంటే ఫాస్ట్ గా స్ప్రెడ్ అవడం వల్ల కంట్రోల్ చేస్తారు. దే ట్రైడ్ దేర్ ఆల్ బెస్ట్ అండి. ఉన్నాము ఫస్ట్ లైన్ మేము చూస్తున్నారు. ఏం జరిగింది? మీరు బయట నుంచి ఏం చూసారు? ఏం జరిగింది? ఇక్కడ వచ్చారు, ఇన్సిడెంట్ జరిగింది, ఫైర్ ఇంజిన్ వచ్చింది, చూసాను. నేనేట తిరుపతిలో స్పందించారు ఆల్రెడీ. వెంటనే సపోర్ట్ చేశారు. చిన్న పిల్లలు కూడా ఉన్నారని చెప్తున్నారు. బస్ పిల్లలు ఎట్టున్నారు, వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. దర్శనం అందరు సపోర్ట్ చేశాం. ఫ్యామిలీ మోర్ ఇంపార్టెంట్ నా. జరిగినప్పుడు ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. అన్న నమస్కారం. నమస్కారం. ఏం జరిగింది అసలు? ఫైర్ యాక్సిడెంట్ ఎలా స్టార్ట్ అయింది? ముందు బస్సు స్టీరింగ్ కాడ ఫైర్ అలర్ట్ వచ్చింది. స్టీరింగ్ దగ్గర అలర్ట్ వస్తానే డ్రైవర్, కండక్టర్ వచ్చేసి ఫ్రంట్ డోర్ నుంచి కొంతమంది పంపించాం, బ్యాక్ డోర్ నుంచి కొంతమంది పంపించారు. వెంటనే సేవ్ చేసినారు చిన్నపిల్లలు అందుకు. తర్వాత ఇంకా వాళ్ళ గారు ఫైర్ ఎక్స్టెన్షన్ తో ట్రై చేసినారు, కానీ అంతలోకి హెవీ అయ్యాలకు ఇంకా ఫైర్ ఇంజన్ వచ్చేసి వెంటనే మంటలు అంటుకున్నాయి. వెంటనే ఎవరికన్నా గాయాలు అవడం కానీ అందరు సేఫ్. ప్రాబ్లం అంటే అసలు ఎందువల్ల ఫైర్ అంటున్నారు తెలియదు అన్న. అంటే ఇంకా అది ఇంజన్ లో అలర్ట్ వచ్చింది, బీప్ సౌండ్ వచ్చేందుకు
ఇంకా స్మోక్ వస్తానే బ్లాస్ట్ అయినట్టు, లేకపోతే ఒక ఎలక్ట్రికల్ లాంటిది ఏమైనా సౌండ్? అంటే జస్ట్ స్మోక్ వచ్చింది, అది తర్వాత ఇంకా అట్లా పాకి ఇంకా డీజిల్ ట్యాంక్ వరకు వచ్చింది. అయితే ఎవరికి ఏం కాలేదు, సేఫ్ అందరు. ఇన్సిడెంట్ అయినప్పుడు అయితే మీరు ఇక్కడే ఉన్నారు? ఇక్కడనే ఉన్నామని. ఓకే, అందరూ అంటే ఫైర్ ఇంజన్ వీళ్ళు పోలీస్ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఎప్పుడు అప్రమత్తం అవడం? ఒక 18 చెప్పలేమన్నా, అంటే ఇంకా నుంచి వచ్చి స్పాన్ ఆఫ్ 15-30 minutes లో వచ్చేసారు. స్పాన్ ఆఫ్ సెకండ్స్ అన్న. అంటే రీసెంట్ గా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఇలాంటి ఇన్సిడెంట్లు ఎక్కువగా జరుగుతాయి. అంటే ప్రైవేట్ అనేది కాదన్న, ఇంకా అది చెప్పలేము, ఇన్సిడెంట్ జరుగుతున్నాయి బస్, ఇంకా చెప్పలేమన్న దాన్ని. పైగా ఇది సమ్మర్ సీజన్ కావడంతో ఇంకా ఎక్కువ అట్లానే ఏం కాదన్న, అది ఇంకా చెప్పలేము, అది బిల్ట్ బట్టి అట్లా అయినా ఉండొచ్చు. ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? నేను మామూలుగా అమీర్పేటలో ఉన్నాను. ఇన్స్టాగ్రామ్ చూస్తుంటే స్క్రాల్ చేస్తుంటే బస్ కాలిపోయిందని చూస్తే కేపీహెచ్ ఒకసారి నేను మా అన్న వచ్చాము, మామూలుగా చూద్దామని వస్తే ఇలా చూస్తే ఇంకా ఇలా ఉంది. ఆల్రెడీ మొత్తం ఇన్స్టాగ్రామ్ లోనే అయిపోయింది. ఇక్కడ వచ్చేసారు, చూసి వచ్చారు. ఓకే, ఇక్కడ బస్ లో ఏం ట్రావెల్ చేయలేదు. బట్ ఈ మధ్య కాలంలో ఇన్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నాయి కదా, బస్సెస్ ఎక్కాలంటేనే భయం వేస్తుంది. కానీ ఏంటంటే అయినా సరే ఎక్కుతున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లనే ఇట్లా అవుతుంది. లైక్ ఈ హీట్ అసలే ఎండాకాలం 45 degrees Celsius. అవును, 42, 45 to 48 ఉంది ఆల్రెడీ. డే బై డే ఇంక్రీజ్ అవుతుంది హీట్ అనేది. కానీ బస్ కన్నా ఏదైనా సరే టైం రాసి పెట్టుంటే అది ఎలాగైనా జరుగుతుంది. బయటికి వెళ్తే సేఫ్ గా ఇంటికి వెళ్తాము లేదా అన్న పరిస్థితి ఇప్పుడు ప్రెసెంట్ అయితే లేదు, అది లేదు. మనం నేను ఇప్పుడున్న బండి మీద వెళ్తున్నాను, ఇప్పుడు నేను హాస్టల్కి వెళ్తానో నాకే తెలియదు. కాబట్టి సేఫ్ గా ఉండాలి. అయినా సరే బస్సు ఎక్కుతూనే ఉన్నారు. కానీ ఏంటంటే చూసుకొని ఏదైనా సరే ప్రాణం పోయిన తర్వాత ప్రాణం రాదు, డబ్బు పోతే డబ్బు సంపాదించుకోవచ్చు. డ్రైవర్, క్లీనర్ వీళ్ళందరూ వెంటనే కండక్టర్ గారు వెంటనే దించడం జరిగింది, వెంటనే అప్రమత్తం అవడం జరిగింది, ఎమర్జెన్సీ గేట్లని తీయడం జరిగింది. ఇలానే అయ్యే ముందు కొంచెం అప్రమత్తంగా ఉంటే సరిపోతుంది. ఫస్ట్ ఏంటంటే బస్ స్టార్ట్ అవుతుందంటే అన్ని చెక్ చేసుకుని మొత్తం స్టార్ట్ అవ్వాలి. మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలన్నా చెక్ చేసుకుని రావాలి. కాబట్టి అన్ని చెక్ చేసుకుని ఉంటేనే ఇది ఉంటది. ఏది పడితే అది ట్రావెల్ చేయకూడదు. బస్సెస్ కూడా లైక్ ఆర్టీసీ అయ్యే ట్రావెల్ చేయాలి. ప్రైవేట్ బస్సు అసలు ఎంకరేజ్ చేయకూడదు ఫస్ట్, ఎందుకంటే మెయింటెనెన్స్ ఉండదు కాబట్టి. అన్న అసలు ఎలా స్టార్ట్ అయింది, ఏం జరిగింది బస్ లో ఇన్సిడెంట్ చెప్తారా కొంచెం? అసలు ఇన్సిడెంట్ ఏం లేదండి. ప్రజెంట్ అంటే ముందు ఎదురు బానెట్ దగ్గర నుంచి మన ఇంజన్ లోంచి పొగ వచ్చింది. యాక్చువల్ పొగ రావడానికి బండి కూడా కొత్త మోడల్ బండి, ఇది 1 year బిఫోర్ బండి, ఇది బిలో బండి, మెయింటెనెన్స్ బండి. అసలు రెండోది మనకి ఇంజన్ లోంచి ఏమన్నా పొగలు రావడానికి మనకు మెయిన్ ఫైర్ అలర్ట్ అలారం కూడా వేయించాం మనం. వేయించినా కూడా మనకి ఏం రెస్పాన్స్ ఏం లేదు, అది అలానే రాలేదు. యాక్చువల్ అంటే అది ఒక్కసారిగా ఫైర్ అయింది, అది కూడా ఇంజన్ నుంచి వచ్చింది. అది కంపెనీ మాన్యువల్ అడగాలి. ఇప్పుడు మనం చేసేది ఏం లేదు, ఎక్కడైంది ఏమైందో మనకు తెలియదు. డీజిల్ ట్యాంక్ సపోజ్ మనకి ఏదైనా యాక్సిడెంట్ అయ్యి దేనిన్నా గుద్ది మనకు వస్తుంది కన్నా, బండి రన్నింగ్ లోనే షాక్ సర్క్యూట్ వచ్చినట్టు అనిపించింది. ప్యాసింజర్ ఎక్కించుకుని ఒక ప్యాసింజర్ కోసం వెయిట్ చేస్తున్నాం. వెయిట్ చేస్తుంటే ఆటోమేటిక్ అదే నుంచి పొగలు వచ్చి మంటలు ఫైర్ అయిపోయిన వెంటనే మేమేం చేసామంటే ఇంకా కస్టమర్స్ అందరినీ ముందు దింపి వెనకాల ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర నుంచి ఫ్రంట్ ఎగ్జిట్ దగ్గర నుంచి మొత్తం దింపేసాము. బస్ డ్రైవర్ అన్న అనమాట ఇతను. వెంటనే ఇన్సిడెంట్ అయిన వెంటనే అప్రమత్తం అయ్యి అందరి ప్రాణాలు లిటరలీ సేవ్ చేశారని చెప్పుకోవచ్చు. వెంటనే పిల్లలు అయితే ఉన్నారండి, పిల్లలు 4 ఉన్నారు బ్యాక్ సైడ్ లో. ఆ పిల్లల గురించి భయపడి మేము వెంటనే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఓపెన్ చేసి ఇబ్బంది లేదన్న, ఇబ్బంది లేదు, ఏం లేదు. కొద్దిగా ఏంటంటే కొంచెం ఎవరికేం కాలేదు కదా కొద్దిగా హ్యాపీ అయింది. మంటలు వచ్చాయని చెప్తున్నారు కదా, అంటే అక్కడ మీ దగ్గరే కదా స్టార్ట్ అయింది? నా దగ్గర వచ్చిన వల్ల అంత ఎలక్ట్ అవ్వగలిగాను నేను. ఫ్రంట్ నుంచి వచ్చిన వల్ల కొంచెం మనం అంత ఫ్రీగా ఎలక్ట్ అయిపోయాము. మంటలు రాగానే చెప్పారా ప్యాసింజర్లకి? మంటలు కూడా రాలేదండి, పొగ వస్తుంది అంతే. పొగ వస్తుంది అన్న వెంటనే మేము దింపేసాము. ఇంకా కస్టమర్స్ అందరు కింద దిగినాక మంటలు చెలరాయి. దిగిన తర్వాత మంట పెద్దగా అంటుకుని ఫైర్ అయింది. కొంతమంది దింపాము. బస్కి ఇబ్బంది లేదు, కస్టమర్స్ కి ఇబ్బంది లేదు కదా. కస్టమర్స్ కి ఇబ్బంది లేదండి, బస్ కి మాకు ఇబ్బంది లేదు. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో మీరు చూసే ఉంటారు ఎన్నో బస్ యాక్సిడెంట్లు, ఫైర్ యాక్సిడెంట్లు జరగడం. అవునండి, అవునవును. లేదండి వాళ్ళ కస్టమర్స్ కి అయితే ఏ ఇబ్బంది లేదు, అందరినీ దింపాం, ఇబ్బంది ఏం లేదు. అసలు పాలకొల్లు వెళ్తున్నాను, హైదరాబాద్ నుంచి పాలకొల్లు. హైదరాబాద్ ఎక్కడ స్టార్ట్ అయింది? గచ్చిబౌలి నుంచి స్టార్ట్ అయింది. గచ్చిబౌలి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ జేఎన్టీ దగ్గర ఎక్కించుకోవడానికి ఆగిన తర్వాత మనకు పొగలు వచ్చినాయి. మనకి పొగలు వచ్చిన బస్ పక్క కస్టమర్ దింపేసాము. చూస్తున్నారు కదా, ప్రజెంట్ అయితే మనం ఇదే బస్ లో ఉన్నాము. ఇది సీటర్ ప్లస్ స్లీపింగ్ బస్ అన్నమాట. సో ఇక్కడ ప్రతిదీ మనం చూసుకోవచ్చు క్లియర్ గా. మొత్తం తగలబడిపోయింది, బూడిదైపోయింది. ఎందుకంటే ఈ సీట్లు అనేవి స్పాంజ్ తో చేసి ఉంటారు కాబట్టి
ఇవి చాలా వెంటనే మంటలు అంటుకున్నాయి. అసలు ఏం జరిగింది ఇన్సిడెంట్ అనేది డ్రైవర్ గారు క్లియర్ గా చెప్పారు. కింద ఆయన కూర్చున్న సీట్ దగ్గర నుంచి మంటలు పొగ వచ్చిందంట. పొగ రాగానే వెంటనే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ దించడం జరిగింది. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో చాలా యాక్సిడెంట్లు మనం చూసాం, ఫైర్ యాక్సిడెంట్లు. కొంతమందిని మెయిన్ డోర్ నుంచి దించారు, కొంతమందిని అక్కడ ఎగ్జిట్ డోర్ మీకు క్లియర్ గా కనిపిస్తుంది కదా. సో ఎగ్జిట్ డోర్లు చాలా అప్రమత్తం అయ్యి వెంటనే స్పాంటేనియస్ గా స్పందించడం వల్లనే ఇది తప్పించుకోగలిగారు. లేదంటే బస్ లో పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, గచ్చిబౌలి నుంచి స్టార్ట్ అయినప్పుడు అక్కడ ఎక్కిన ప్యాసింజర్లు ఉన్నారు. సో ఒకసారి మీరు చూడొచ్చు, అసలు ఏం లేదు, మొత్తం ఐరన్ ఒక్కటే ఉంది. స్పాన్ ఆఫ్ ఒక 30 minutes లోనే మొత్తం మంటలన్నీ అంటుకోవడం జరిగింది. ఆ ఫైర్ ఇంజిన్ వచ్చి ఆపినా కానీ రోడ్డు మధ్యలో చాలా ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. బట్ లక్కీగా ఎవరికి ఏం కాలేదు కాబట్టి మొత్తం సేఫ్ అయింది. లేదు అంటే హైదరాబాద్ లో మరో దారుణమైన సంఘటన మనం చూడాల్సి వచ్చేది. చాలా మంచి విషయము, తప్పించుకున్నారు. దీనికి సంబంధించి కూడా బస్ చాలా కొత్తది, సర్వీసింగ్ లోనే ఉంది, 1 year కూడా అవ్వట్లేదు. మొత్తం మాన్యువల్ క్లియర్ గా ఉంది. అలారం, ఫైర్ సేఫ్టీ అలారం కూడా మేము పెట్టించాము అని చెప్తున్నారు. బట్ అక్కడ ఏదైతే ఫైర్ ఇన్సిడెంట్ స్టార్ట్ అయిందో అక్కడ నుంచి అలారం మోగలేదు. ఆ ఫస్ట్ షార్ట్ సర్క్యూట్ అయిందని చెప్తున్నారు. ఆ పొగలు రావడంతోనే ప్యాసింజర్లు అందరినీ దించడం జరిగింది అని ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇందాక మనతో ఒక పర్సన్ మాట్లాడడం జరిగింది. ఎవరైతే ఈ పొగలు చూశాడో అతడు వచ్చి డ్రైవర్ గారికి చెప్పాడు, వెంటనే దించడం జరిగింది అని చెప్తున్నారు, చూశారు. సో అది విషయము. అంటే రీసెంట్ టైమ్స్ లో ప్రైవేట్ బస్ లో ఇంటి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఇంటికి వస్తామో లేదో అనే టెన్షన్ ప్రతి ఒక్కళ్ళు ఉంది. ఎందుకంటే ఎక్కడ చూసినా దారుణమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. నిజంగా ప్రాణాలతో ఇంటికి వస్తే చాలా లక్కీ పర్సన్, సేఫ్ అని చెప్పుకోవచ్చు. అలాంటి ఇన్సిడెంట్ జరిగే అసలు ఈ దారుణమైన సంఘటన మీరు చూడొచ్చు. మొత్తం ఏం లేదు, బూడిదైపోయింది, ఏం లేదు, మొత్తం బూడిదైపోయింది. ఎక్కడికక్కడికి బూడిదైపోయి మొత్తం మీరు చూడొచ్చు. మొత్తం సీట్లు స్పాంజ్ తో నిండిన సీట్లు కాబట్టి ఇక్కడ ఐరన్ గిల్స్ తప్ప ఇక్కడ మనకి ఒక్క స్పాంజ్ కానీ డోర్ కర్టన్ కానీ స్లీపర్ కాబట్టి మీకు మొత్తము ఆ ఎక్విప్మెంట్ ఉంటుంది. లైక్ వాళ్ళు ప్యాసింజర్లు కంఫర్ట్ గా ఫీల్ అవ్వడానికి కొన్ని ఎక్విప్మెంట్ పెడతారు. మొత్తం స్పాంజ్ నింపి, డోర్ కర్టన్స్ నింపి వాళ్ళ ప్రైవసీ కోసం. సో అవన్నీ తగలబడిపోయాయి. విత్ ఇన్ స్పాన్ ఒక 15 minutes లో 20 minutes లోనే డిపార్ట్మెంట్ వాళ్ళు రావడము, ఏసీపీ గారు రావడము, అదేవిధంగా ఫైర్ ఇంజిన్ రావడము. సో ఇవన్నీ రావడం వల్ల ఒక పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారని చెప్పుకోవచ్చు. సో క్లియర్ గా మనం చూసాము, డ్రైవర్ గారు కూడా చెప్పారు. మరి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు, అసలు ఎందువల్ల అయింది ఏంటి అనే విషయాలు అయితే మనకు క్లియర్ గా తెలుస్తాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒకసారి చూడొచ్చు, మీరు ఆ పరిస్థితులు కూడా చూడొచ్చు, ఎలా ఉన్నాయో, పరిస్థితి ఎలా ఉందో చూడొచ్చు. ఖచ్చితంగా ఇది మన జేఎన్టీయూ నుంచి, గచ్చిబౌలి నుంచి స్టార్ట్ అయింది. జేఎన్టీయూ దగ్గర పిల్లర్ నెంబర్ 733 ఎస్ఆర్ నగర్ వెళ్లే దారిలోనే ఇన్సిడెంట్ జరగడం జరిగింది. ఇక్కడ బస్సు ప్యాసింజర్ల కోసం ఆపారు. ఇక్కడే మీరు ఇక్కడ చూడొచ్చు, పైన పిల్లర్ నెంబర్ 733 దగ్గర. సో ఇన్సిడెంట్ అంటుకోవడం, ఆగున్న బస్సు కాబట్టి లక్కీగా బయటపడ్డారని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఇదే బస్సు రన్నింగ్ లో ఉండుంటే, ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ రన్నింగ్ లో జరుగుంటే, అది కూడా ఒకవేళ ఈ అప్రమత్తమై ఇంత స్పాంటేనియస్ గా దిగే ఛాన్స్ ఉండేది కాదు. చాలా మంది ప్రాణాలు బలైపోయాయి. సో స్టార్టింగ్ లోనే బస్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ ట్రావెల్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రాపర్ గా చెక్ చేసుకున్న తర్వాత బస్ స్టార్ట్ చేయాలి. సో అది క్లియర్ గా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే ఒక ప్రాణం పోతే మళ్ళీ రాదు. బట్ వీళ్ళు చెప్తుంది ఏంటంటే, మేము ప్రాపర్ గా చెక్ చేసాము, బస్ కండిషన్ లో ఉంది, 1 year అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. సో ఇది పరిస్థితి. మరిన్ని వివరాలు, అసలు ఎందుకు జరిగింది ఏంటి అనే వివరాలు రేపు వివరాలు రాగానే మీకు క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం అయితే జేఎన్టీ దగ్గర అయితే మనం ఉన్నాము. బయట ప్రజలు కూడా చూడొచ్చు, ఎక్కాల్సిన ప్రజలందరూ దిగి మళ్ళీ వేరే బస్సులు పికప్ చేసుకోవడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి రీసెంట్ టైమ్స్ లో ఇలాంటి బస్సు యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నాయి. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.